వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మనం ఒక వ్యక్తి గురించి చూద్దామండి. అందరికీ పౌలు గారి గురించి తెలుసు కదండి బైబిల్లో. అయితే ఈ పౌలు గారు ఎలా మార్పు చెందారో కూడా అందరికీ తెలుసు, అవునా? ఆయన సిసియాలోని తర్సుకు చెందిన డేరాలు కుట్టే వ్యక్తి. అవునండి, పౌలు గారు డేరాలు కుట్టుకునే ఒక వ్యక్తి. అయితే ఈయన రబ్బీ గమలీయేలు అనే వ్యక్తి దగ్గర తిని నేర్చుకున్నాడంట. ఏ వ్యక్తి? డేరాలు కుట్టే. అయితే ఈయన పౌలు గారు ఎలాంటి వ్యక్తి అంటే, యూదులు క్రైస్తవులు అంటే పడని వ్యక్తి. ఎవరు? పౌలు గారు. ఆయనకి అస్సలు నచ్చరు వీళ్ళిద్దరూ అంటే. అయితే ఈయన ఈ క్రమంలో ఏం చేసేవారంటే, తమ పూర్వీకులు లాగే ఆయన కూడా క్రైస్తవులకి యూదులకి వ్యతిరేకంగా ఉండేవాడంట. అయితే ఇదే క్రమంలో ఆయన ఒక ప్రదేశానికి బయలుదేరారు. దేనికి? దమస్కు అనే ప్రదేశానికి బయలుదేరారు. ఏ విషయం మీద? క్రైస్తవులని ఇబ్బంది పెట్టాలి అనే విషయం మీద దమస్కు అనే ప్రదేశానికి బయలుదేరారు. అయితే అక్కడ వెళ్ళే దారిలో ప్రభు వారిని ఆయన చూశారు. అక్కడ వాళ్ళిద్దరూ కలుసుకుంటారు. అయితే ఈ పౌలు గారు అనే వ్యక్తి చాలా దుష్ట ఆలోచన కలిగిన వ్యక్తి. అతను ఎప్పుడైతే ప్రభువారిని చూశాడో, ప్రభువారి దగ్గర నుంచి వచ్చే వెలుతురు ఆయనని మార్పు చెందేలా చేసిందంట. ఆ విషయం అని తెలుసు. దానివల్ల ఆ పౌలు గారు గుడ్డివారుగా అయిపోయారు. తర్వాత అనాని అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి బాప్తిసం తీసుకొని ప్రార్థన చేయించుకొని మళ్ళీ తన చూపుని పొందారు. అంతేకాదు దాని తర్వాత ఈయన సేవ చేయడం మొదలుపెట్టారు. ప్రభువారి యొక్క మార్గమును పాటించడం మొదలుపెట్టారు. అయితే ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే, పౌలు గారు సామాన్యంగా తన ఎలాగైతే క్రైస్తవుల్ని యూదుల్ని ఇబ్బంది పెట్టేవాడో అదే విధంగా పౌలు గారు ఎప్పుడైతే తన మార్పు చెందాడు, అందరూ మిగిలిన అలాగే ఉన్నారు కదండి. మిగిలిన తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ అలాగే ఉన్నారు. ఈయన మార్పు చెందారు, కానీ ఈయన ఏ రకంగా అయితే క్రైస్తవుల్ని యూదుల్ని ఇబ్బంది పెట్టారో అదే రకమైన ఇబ్బంది ఈయన కూడా పొందారు. అవునా? అది కూడా మనం చూస్తాం. అయితే ఆ కారణం చేత ఆయన రాత్రికి రాత్రి వేరే ప్రదేశానికి వెళ్ళిపోయారు. మందాకు వస్తే కానీ నొప్పి తెలియదు అంటారు కదా, అలాగా ఆయనకు కూడా ఇబ్బంది బాగా ఎదురవడం వల్ల ఆయన కూడా వేరే ప్రదేశానికి వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ ఈ యొక్క బాధలు ఎలాగైతే ఈయన చుట్టూ ఉన్న వ్యక్తులు ఈయన ఇబ్బంది పెట్టడం చూసి ఆయనకి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే, దేవుని సేవ చేయడం అంటే రెడ్ కార్పెట్ వేసి పువ్వులు జల్లడం కాదు, కష్టాలు ఖచ్చితంగా ఉంటాయి అని ఆయన క్లియర్గా అర్థం చేసుకున్నాడంట ఈ విషయం. అయితే ఇక్కడ మనం ఇంకా చూస్తే పౌలు గారు ఇక్కడ తన ప్రదేశంలో రోమా రాజ్యంలో తన సేవ చేయాలని అనుకున్నారు. ఆయనకి ఇబ్బంది కలిగింది, ఎలాగా తిరుగుబాటు వచ్చింది. కానీ చెడులో మంచి జరగడం అంటారు కదా, ఎలాగా ఏది జరిగినా మన మంచికే కదా, అలాగా ఆయన చేసిన పని మార్పు చెందాడు. కానీ ఆయనకి తిరుగుబాటు ఉంది. కానీ రోమా రాజ్యంలో ఆయన పూర్తిగా తిరగడానికి స్వేచ్ఛ ఉంది. ఇప్పటి కాలంలో కాదు, ఆ రోజుల్లో ఏ ప్రదేశంలో ఉన్న వ్యక్తి ఆ ప్రదేశంలోనే ఉండాలి. ఇప్పుడంటే టూరిజమ్స్ వేరే ప్రదేశానికి వెళ్ళి చూడడం, అది ఇక్కడ ఇవి ఉన్నాయంట చూద్దామని వెళ్ళడం తప్ప ఇదివరకు రోజుల్లో అలా ఉండేది కాదు. ఏ రాజ్యంలో ఉండాల్సిన వ్యక్తి ఆ రాజ్యంలోనే ఉండాలి. కానీ ఇక్కడ ఈయన తిరుగుబాటు స్థితిలో ఉన్నా సరే అదే ప్రదేశానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆయనకి రోమా రాజ్యంలో ఫ్రీగా తిరగడానికి ఒక ఉపయోగం అయ్యింది. 2, ఆయనకి గ్రీకు మరియు హెబ్రూ భాషలు రావడం వల్ల మొత్తం అన్యజనులు, యూదులు, క్రైస్తవులు అందరితో కూడా మాట్లాడడానికి, సంభాషించడానికి ఆయన వాక్కు ఈజీగా ఉందంట. ఈ క్రమంలో ఆయన అందరితో మాట్లాడుతున్నారు, అన్నీ మార్చుకుంటూ వస్తున్నారు. కానీ విగ్రహారాధన గురించి చెప్తారు కదా, ఆబ్వియస్లీ స్టార్ట్ చేశారంటే దేవుని మార్గంలో నడుస్తున్నారంటే ఈ విగ్రహారాధన అనేది మానేయాలి, అలా అన్నీ చేస్తూ ఉంటారు. దాని వలన పౌలు గారికి తిరుగుబాటు రావడం, ఆయనని ఆ టైంలో ఉన్న రాజు గారు ఆర్థిక స్థితి పడిపోయిందంట. ఆ కాలంలో ఎలాగంటే పాలించే రాజే దేవుడు, ఇదివరకు కాలంలో చూసేవారు. అయితే దాని వలన ఈ వ్యాపారాలన్నీ దెబ్బతినడం వల్ల
ఆర్థిక స్థితి లోపం వచ్చిందంట. దాని వలన ఆయన్ని ఇంట్లోనే బంధించారంట. ఎవరిని? పౌలు గారిని తన సొంత గృహంలోనే బంధించారు. అదే సమయంలో ఆయన నేను ఇలాగే కూర్చోకూడదు, ఇదే సమయం అండి, పరీక్ష సమయం అనమాట. ఆయనకి ఏ పరీక్ష? ఆధ్యాత్మిక పరీక్ష. నార్మల్గా బయట తిరుగుతూ చేయడం వేరు, అవునా? కానీ ఆయన్ని ఇంటిలోనే బంధించారు. ఆయనకి లేఖలు రాసుకోవచ్చు, రావచ్చు. అప్పుడు ఆ టైంలో వాట్సాప్లు కాదు కదండి, మామూలు లెటర్స్. 24 వెళ్ళొచ్చు, ఎవరైనా వచ్చి విజిటర్స్ వెళ్ళొచ్చు, కానీ ఈయన బయటకు వెళ్ళడానికి లేదు. అయినా సరే ఈయన కష్టంగా ఉంది, నాకు ఇదివరకు నేను చాలా టీవీగా తిరిగేవాడిని, నాకు ఇలా సడన్గా నన్ను హౌస్ అరెస్ట్ చేశారు అని ఆయన మానేయలేదంట. అదే సమయంలో కొన్ని రాజ్యాలకి ఆయన లేఖలు రాశారు. అయితే ఆ లేఖలు కొన్ని వాటి గురించి మనం ఉంటాం. ఈరోజు ఒక లేఖలో ఒక భాగం గురించి మనం చూద్దాం. ఎఫ్ఎస్సి రాసిన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం నుండి 19వ వచనం చదవండి. ఇక్కడ మనం ఎఫ్ఎస్సి 6వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే దేవుడిచ్చు సర్వాంగ కవచము. ఇక్కడ ఈ కవచంలో ఆర్మర్ ఆఫ్ గాడ్ అంటే పాతకాలంలో రోమా రాజ్యంలో రాజులు పాలించే సమయంలో ఒక దేశం నుంచి ఇంకో దేశం వాళ్ళు తీసుకోవాలన్నా, ఏదైనా జరగాలన్నా గొడవలు జరుగుతూ ఉండేవి, యుద్ధాలు జరుగుతూ ఉండేవంట. అయితే ఒక సైనికుడు యుద్ధానికి ఎలా సిద్ధమవుతాడు? నార్మల్గా ప్యాంటు షర్ట్ వేసుకుని వెళ్ళిపోడు కదా, అవునా? అలా కాకుండా అతను ఆ సైనికుడు ఒక రకమైన బట్టలు, అంటే ఒక రకమైన స్పెషల్ ఓన్లీ యుద్ధానికి సంబంధించిన ఒక కవచం లాంటి వస్తువులైనా ధరించేవాడంట. అయితే అందులో ఈ కవచాన్ని ప్రభువారు చెప్పే యొక్క మాటకి సంబంధంగా ఇక్కడ పౌలు గారు మనల్ని హెచ్చరిస్తున్నారు. ఒక్కొక్కటి చూద్దాం. ఇక్కడ ఆయన చూడండి, దేవుడిచ్చు సర్వాంగ కవచము అని ఉంది ఇక్కడ. అయితే ఈ సర్వాంగ కవచంలో 6 రకాలైన విభిన్నమైన వేరుగా ఉన్న ఒక వస్తువులు ఉన్నాయి. 6 రకాల కవచాలు ఉన్నాయి. దానితో పాటు ఈ 6 రకాల కవచాలు కూడా దేని కింద వస్తాయండి? దేవుని కవచం. దేనిది? సర్వాంగ కవచం. దాంట్లో 6 భాగాలు. 6 భాగాలు కూడా మన ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించినవే. అంతేకాదు, ఈ 6 భాగాలు దేవుడిచ్చు కవచాన్ని మనం కాపాడాలంటే 7వది కూడా స్పెషల్గా ఒకటి ఉంది. అదేంటి? విజ్ఞాపన ప్రార్థన. అక్కడ చూడండి 18వ వచనంలో ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. విజ్ఞాపన ప్రార్థన చేస్తూ మన 6 కవచాలు మనలో మనం దాచుకోవాలంట. అయితే మొదటిది చూడండి, ఇక్కడ మీ 6వ అధ్యాయం 10వ వచనంలో 11వ వచనంలో మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అని మైమరకు తొడుక్కొని. మొదటిది ఏంటంటే సత్యము అనే నడికట్టు. అయితే ఇక్కడ ఏంటి సత్యమైన నడికట్టు అంటే, మనం జీవితంలో ఏదైనా సరే సత్యంగానే ఉండాలి అందరికీ చెప్తా ఉంటాం. కొన్నిసార్లు మన జీవితం ఎంత బిజీగా అయిపోతుంది అంటే మనకున్న స్వేచ్ఛని కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనం ఉపయోగకరంగా లేకుండా చేసుకునే స్థితులు కూడా కొన్ని ఉంటాయి. అది మనం కావాలని చేయము, కానీ కొన్నిసార్లు ఆ స్వేచ్ఛ నీ యొక్క ఆధ్యాత్మిక జీవితానికి అడ్డం వచ్చే ప్రాబ్లం కూడా అవుతుంది. అయితే ఇక్కడ ఈ స్వేచ్ఛని మనం ఆధ్యాత్మిక జీవితానికి అడ్డం రాకుండా ఉండాలి. ఎలాగా? మనకి ఇప్పుడు ఒక దారి కావాలి, ఒక మార్గం కావాలి. అది ఎవరు? యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం చూడండి. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. తండ్రి యొద్దకు వెళ్ళాలి అంటే ఎవరండి మార్గము సత్యము జీవము? యేసు. అయితే ఇక్కడ మార్గము యేసు, సత్యము యేసు, జీవము యేసు. అయితే ఇక్కడ ఓకే, మార్గం సత్యం జీవం దొరికింది మనకి. ఏది మనకి? దేనికి? తండ్రి దగ్గరికి చేరడానికి, సత్యం అనే మార్గంలో నడవడానికి. అసలు ఈ జీవం అంటే ఏంటో చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఆయనలో జీవముండెను, ఆ
జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఈ జీవము మనం ఇందాక ఏం చెప్పుకున్నాం, యేసే మార్గము సత్యము జీవము. ఆ జీవం ఏంటండి మనకి ఇక్కడ 5వ వచనంలో చెప్తున్నారు, వెలుగై ఉంది. అంటే ఇప్పుడు ప్రభు వారు ఎవరు? మార్గము సత్యము జీవం కాదు, వెలుతురు. వెలుగు ఆయనే, మార్గము ఆయనే, సత్యము ఆయనే. మనం ఇక్కడ చూసుకుంటే ప్రభు వారిని ఎలాగా చూసుకోవాలంటే ఆయనే మనకి మార్గము సత్యము జీవమైన వెలుగు. ఇక్కడ మనం చూస్తే ఆ వెలుగు మనకి మార్గం అని మనం ఇక్కడ చూసుకున్నాం, మార్గం దొరికింది. మరి ఆ వెలుగులో ఎలా నడవాలంటండి, ఎఫెసీ 6:10 నడుమునకు సత్యము అనే దట్టి కట్టుకొని మనం మార్గంలో వెళ్ళాలి. అయితే ఇక్కడ ఎలాంటి మార్గము, ఎలా ఉండాలి, నువ్వు నీ పరిస్థితి నీ స్థితి ఎలా ఉండాలో చూద్దాం. సామెతలు 12:19 నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండెను, అబద్ధమాడు నాలుక క్షణం మాత్రమే ఉండెను. ఇక్కడ నిజాయితీ మాట్లాడే పెదవులంట శాశ్వతంగా ఉంటాయి, కానీ అబద్ధం చెప్పే నాలుక ఒక క్షణం మాత్రమే ఉంటుంది. అలాంటి వారు ఎవరైతే అబద్ధాలు ఆడుతున్నారండి, మేము అబద్ధం ఆడుతున్నాం అంటున్నారా? కాదు, మనకి తెలుసో తెలియకో ఖచ్చితంగా ఓ రోజు ఎప్పుడో ఒకప్పుడు నోట్ దొల్లేస్తూ ఉంటాం, అవునా? అది మనకు కూడా తెలియదు, తర్వాత కొన్నిసార్లు తెలుస్తూ ఉంటాయి. అలాంటి స్థితిలో కూడా నువ్వు స్ట్రైట్గా నిన్ను ఉంచుకోవాలి, కంట్రోల్లో ఉంచుకోవాలి. అబద్ధాలు అనేవి ఆడకుండా నీ ఉద్దేశం అనేది క్లియర్గా ఉండాలంట. ఈ అట్టివారు అసహ్యులని ఆయన ఇక్కడ చెప్తున్నారు. అయితే ఇక్కడ ఈ నిజాయితీ అంటే సత్యము అని నడికట్టు మొదటి భాగం దేనిలో అండి, దేనిలో భాగం ఇది? సత్యం అని నడికట్టు. సార్వాంగ కవచంలో మొదటిది ఏంటి? సత్యం అనే నడికట్టు. రెండోది నీతి అనే రొమ్ము కవచం మనం పెట్టుకోవాలంట, ద బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్. ఇక్కడ ఇది ఏంటంటే రొమ్ము కవచం అంటే ఇక్కడ మన మెడ భాగం నుంచి కింద వరకు కవర్ చేసేది ఈ కవచం. మనల్ని సోల్జర్స్ ఇదివరకు అయితే సైనికులకి ఎలాగైతే వాళ్ళ యొక్క చెస్ట్ అంటే మన బాడీ ప్రాంతాన్ని కాపాడుతూ ఉండేది యుద్ధాల టైంలో, అలాగే మనకి ఈ యొక్క నీతి కవచం ప్రొటెక్టివ్గా ఉండాలంట. ఎలాగా యాక్చువల్గా అయితే మామూలు సైనికుల వరకు అయితే ఇక్కడ నార్మల్ ఇక్కడ నుంచి ఉన్న ఆర్గన్స్, హార్ట్, లంగ్స్ అంతే కదండి, దాని గురించే కదా వాళ్ళు వేసుకునేవారు కవచం. ఇక్కడ ఫ్రీగా వెళ్ళిపోలేదు కదా, అక్కడ వాళ్ళు చేసుకునేవారు. అయితే ఇక్కడ ఈ యొక్క నీతి కవచం మన యొక్క శరీరాన్ని కాపాడుతుంది. ఈ నీతి ఎందుకు కావాలో మనం చూద్దాం. సామెతలు 11:4 ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును. నీ యొక్క నీతి, నువ్వు సత్యం అని నడికట్టు కట్టుకొని నీతి అనే రొమ్ము కవచాన్ని ఉంచుకున్నప్పుడు నిన్ను దేవుడు రక్షిస్తారు. మనం ఇక్కడ ఈ విషయాలు ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే భూలోకంలో మనం ఉంటున్నాం కాబట్టి ఎన్నో విషయాలకి ప్రలోభం చెందుతాం, ప్రభావితం అవుతాం. అలాంటి అప్పుడు కూడా నిన్ను నువ్వు హోల్డ్లో పెట్టుకొని ఉండాలని ఇక్కడ మనకి చెప్తున్నారు. మనకి ఇంకొక్కసారి కదా, ఈ ఒక్కసారి ఏదైనా చిన్న విషయం అలా ఇలా మారిస్తే అయిపోద్ది కదా అని కొన్నిసార్లు అనుకుంటాం. కానీ అలా ఉన్నప్పుడు మనల్ని మనం సెల్ఫ్ కంట్రోల్ చేసుకొని మనల్ని మనం కరెక్ట్గా దేవుని భయంతో ఉండాలని ఆయన ఇక్కడ చెప్తున్నారు. నీతి అనేది ఉగ్రత దినం నుండి మనల్ని కాపాడుతుందంట, మరణం నుంచి కాపాడుతుందంట. సామెతలు 11:19 చూడండి. యథార్థమైన నీతి జీవదాయకము, దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణమునకే చేయును. యథార్థమైన నీతి అని దేనికండి? జీవదాయక, విడువక చేయువాడు తన మరణమునికే చేయును. ఇక్కడ నీతి లేని బ్రతుకు అంట దేనికండి? మరణానికి పాత్రుడవుతారు. మీరు అందరం చనిపోతాం కదా, ఎప్పటికైనా అటు ఇటు ఫ్రంట్ బ్యాక్ అటు ఇటులో అయిపోతాం. మరి ఏ మరణం గురించి ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం అంటే నీ యొక్క ఆత్మీయ మరణం గురించి. దేవునికి నీ ఆత్మ మాత్రమే కావాలి. ఆత్మ శరీరం లోపల ఉంటుంది. నువ్వు శరీరాన్ని కాపాడుకోవాలంటే నీ దృష్టిని, నీ మనసుని, నీ మాటని
కాపాడుకుంటేనే నీ ఆత్మ దేవుని ఆధీనంలోకి చేరుతుంది. ఇక్కడ రోమియోలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చూడండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదు. ఏ శిక్ష లేదంటే ఎవరికి, ఎలాంటి వారికి? సత్యమని నడికట్టు కట్టుకొని నీతి అనే మై వరకు ఉన్న వారికి మాత్రమే మరణము లేదు. ఏ మరణము? ఆత్మీయ మరణం ఉండదంట. ఇక్కడ ఎలాగా మనల్ని ఎలాగా కంట్రోల్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, రోమియోలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం. శరీరము అనుసరింపక ఆత్మ అనుసరించే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి ఏంటంటే అది ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పంపెను. శరీరం యొక్క తప్పుని, అంటే ఆదాము అవ్వగారి కాలంలో జరిగిన యొక్క పాపానికి సంబంధించి ఆయన తన కుమారుని పంపారు. ఆల్రెడీ మనకు అక్కడి నుంచి శిక్ష విధి వచ్చేసింది. మనం ఇప్పుడు దేనిని కాచుకోవాలంట? సత్యమని నడికట్టు, నీతి అనే మైమరుపుతో మన యొక్క ఆత్మీయ స్థితిని మనమే కవచంలో యూజ్ చేసుకొని దాయాలంట. ఇక్కడ ఈ నీతి కవచం మనం ధరించాలనుకుంటున్నాం, కానీ కొన్ని విషయాలు ఉంటాయి. చిన్న చిన్న విషయాలని చెప్పుకున్నాం కదా. ఆ విషయాలు ఏంటంటే కేర్లెస్నెస్, జస్ట్ అలా వదిలేద్దాం, పర్లేదులే. ఇక్కడ చూడండి, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి. మెలకువగా రాత్రంతా పడుకోకుండా, పొద్దునంతా పడుకోకుండా కాదు, దేవునిలో నీవు మెలకువగా ఉండాలి. అర్థమవుతుందండి? ఎప్పుడు దేవునిలో నువ్వు నడవాలి, నువ్వు నీ దేవునితోనే ఉండాలి. నీ యొక్క స్థితిని చిన్న విషయాలు అసలు ఒక్కసారికి అక్కడికి వెళ్ళొద్దాం. ఈ ఒక్కసారికి అవతలకి వెళ్ళినా అక్కడ ప్రార్థన చేయించుకుంటే మంచి జరుగుద్ది. తప్పు. నీవు ఒక్క సన్నిధిలోనే, నీ సన్నిధిలోనే ఆయన తట్టనే ఉండాలి. ఇప్పుడు కాన్స్టెంట్గా స్థిరంగా ఉండాలని అంటున్నాం కదా. ఒక రాయి ఉందండి, ఒక పెద్ద రాయి ఉంది. రాయి మీద కంటిన్యూస్గా సంవత్సరాల కొద్ది నీళ్లు పడుతూనే ఉన్నాయి అనుకోండి, కొన్ని సంవత్సరాల తర్వాత ఆ రాయి పగిలిపోతుంది. ఎందుకు? ఖచ్చితంగా పగులుతుంది, షూర్. ఎందుకంటే స్థిరం. నీళ్లు అక్కడ స్థిరంగా రాయి మీద పడడం వల్ల అది పగిలింది, అవునా? అలాగే నీ యొక్క ఆత్మీయ స్థితి స్థిరంగా ఉండాలంట. అప్పుడు నీ యొక్క స్థితిని దేవుడు పరీక్షిస్తారు. అప్పుడు కూడా నీవు స్థిరంగా ఉండాలంట. ఇక్కడ రెండో విషయం ఏంటంటే అన్బిలీఫ్ ఆర్ డిస్బిలీఫ్. హెబ్రీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవుటనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము నీలో ఎవని అందునైనను ఒకవేళ ఉందేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. మొదటిది, మనం మెలకువగా ఉండి ఆయనలోనే ఉండాలి. 2, మనం వేరే దారి వెళ్దాము, ఈ పక్కకి వెళ్దాము అనేలా కాకుండా మనల్ని మనం చూసుకోవాలి. 3, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో, పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, పాపము. మనం ఈ కొన్ని విషయాలు చెప్పుకున్నాం. ఏంటండి? ఒకటి, మాట వినకపోవడం, మెలకువగా ఉండకపోవడం. ఇంకొకటి, దేవునిపై పూర్తి నమ్మకం లేకపోవడం. మనం ఇక్కడ దేనికంట? పాపమునికి ఆజ్ఞ అతిక్రమము, పాపమునికి. 3వ విషయం చూద్దాం. పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసు జోడు తొడుక్కొని నిలవబడాలంట. మొదటిగా మనం ఏం చూసాం? సత్యం అనే నడికట్టు. 2, నీతి అనే మైమరుపు. 3, కవచం అయిపోయిందండి. మొదటిగా ఇక్కడ కవచం అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? బెల్ట్ అయిపోయింది, కవచం అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? కాళ్ళు. నీ కాళ్ళు స్థిరంగా ఉండాలంట. దేనిలో స్థిరంగా ఉండాలి? మనకి అందరి పాట ఉంది కదండి, తెలుసా? సిద్ధ మనసున జోడు తొడిగి సమాధాన సువార్త చాటెదం, సమాధాన సువార్త చాటెదం, సమాధాన సువార్త చాటెదం. సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై,
సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. మనం దేవుని కొరకు సన్నిధికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. ఆయన కొరకు మన హృదయాన్ని సిద్ధపరచాలంట. ఇలాంటి సిద్ధంగా ఉన్న జోళ్ళని మనం తొడుక్కొని ఉండాలంట. అయితే ఈ యొక్క బూట్లు ఉన్నాయి కదండి, శాంతికరమైన బూట్లు అని మనం ఇక్కడ చెప్పుకున్నాం. జోళ్ళు 2 ప్రయోజనాలు. ఒకటి, దుష్టుల నుండి మనల్ని, అవిశ్వాసులు కొంతమంది ఉంటారు, మనం స్టడీగా ఉంటాం, సన్నిధికి వెళ్ళాలి, నేను ఇక్కడికి వెళ్తాను, ఇలా ఉంటాను అని. కానీ కొన్నిసార్లు అవిశ్వాసం కొన్ని మాటలు మనకి ఇస్తూ ఉంటారు, అవునా? ఎప్పుడోకప్పుడు మనకే కొన్నిసార్లు మనం జరగాలనుకున్నా జరగకపోతే అవిశ్వాసం వచ్చేస్తుంది. అలాంటప్పుడు కూడా సంబంధం లేదు, నీ యొక్క జోడు ఎప్పుడు దేవుని సన్నిధి వైపే తిరగాలి, అటువైపే రావాలంట. అంతేకాదు, ఎలాంటి పరిస్థితులైనా దేవుని నీవు వదలకూడదు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చూడండి. అడిగినది మనకి కలుగుతుంది అని మనం క్లియర్గా, ఇంకా మనకి వస్తుందో రాదో, ఉంటుందో రాదో, చేస్తుందో, నో నెగిటివ్ ఇంకొకటి ఉండకూడదు. మనకి ఎప్పుడైనా ఏదైనా అవసరత ఉంది అంటే అది ఖచ్చితంగా ప్రభువారు మనకి అనుగ్రహిస్తారు, అంతే. ఓన్లీ వన్ థింగ్, ఇంకొకటి ఉండకూడదంట. ఎప్పుడైనా స్థిరంగా నీవు ప్రభువారి యొక్క ఆజ్ఞను అతిక్రమించకుండా నీతి సత్యమని నడికట్లు కట్టుకొని సిద్ధంగా దేవుని సన్నిధిలో ఉండాలంట. 4వది, విశ్వాసం అనే కవచం అంట, షీల్డ్ ఆఫ్ ఫెయిత్. ఇక్కడ షీల్డ్ ఆఫ్ ఫెయిత్ అని చెప్తున్నాం కదా. ఆ కాలంలో అయితే ఇంత పెద్ద యుద్ధాలు చేసే వాళ్ళ దగ్గర ఇంత షీల్డ్స్ ఉండేవి తెలుసా అండి? అంటే చేతితో పట్టుకునేవారు, వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి. యూనిఫామ్ ఉంటుంది కానీ వాళ్ళు కాపాడుకోవడానికి సైన్యం వాళ్ళని ఇంత పెద్ద షీల్డ్స్ ఉండేవి. దాన్ని షీల్డ్ ఆఫ్ ఫెయిత్ అంటారు. అయితే ఈ సైనికులు వాడే యొక్క షీల్డ్ ఒక తలుపంత పొడవుగా ఉంటుందంటండి. దేనంతా? తలుపంత పొడవుగా. అంటే నువ్వు సత్యమని నడుకట్టు ఉండొచ్చు, నీ యొక్క జోళ్ళు సిద్ధంగా దేవుని సన్నిధి వైపు రావడానికి ఉండొచ్చు. ఎన్ని ఉన్నా సరే నీ యొక్క విశ్వాసం అనేది ఎన్నాటికి కవచం. దేనికి? సత్యం, దేవుడే మార్గము అని నువ్వు నమ్మాలి. సిద్ధ మనసు కలిగి ప్రభు వారి దగ్గరికే రావాలని నమ్మి ఉండడమే కాకుండా విశ్వాసంతో ఉండాలంట. ఆ విశ్వాసమే నిన్ను మొత్తం ఎన్నాటిని కాచే కవచం అంట. అక్కడ ఒకసారి చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఇవన్నీ కాక డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. ఇక్కడ మనకి ఈ విషయం చూస్తే విశ్వాసమును డాలు పట్టుకోవాలి అన్నారు. సరే, పట్టుకుంటాం. దేని కొరకు పట్టుకోవాలంట? మీరు దుష్టుని అగ్నిబాణములు అన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులు అవుతారంట. దుష్టుని యొక్క అగ్నిబాణం అంటే నీ దగ్గరకు వచ్చి అగ్నిలు వేస్తారండి, కాల్చేసి ఎవరు ఊరుకుంటారు అగ్నిబాణాలు వేస్తే? అగ్నిబాణాలు అంటే ఇక్కడ మనం ఏ రకంగా తీసుకోవాలి? మనం ఒక స్థితిలో ఉన్నప్పుడు మనకు వచ్చే కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు. ఇక్కడ దుష్టుడు అంటే మనుషులు అవ్వచ్చు, సాతాను కూడా అవ్వచ్చు. మనకు వచ్చే ట్రబుల్స్, ఫైనాన్షియల్ ఇష్యూస్, లేకపోతే ఏదైనా అవ్వచ్చు. మనం స్థిరంగా దేవునిలో ఉండకుండా ఉండేలా చేసే వస్తువులు, విషయాలు ఏదైనా సరే అగ్నిబాణాలు లాంటివంట. అలాంటి అగ్నిబాణాలు లాంటివి నిన్ను కాపాడుకోవడానికి ఏది ఉండాలి మీకు కవచంగా? విశ్వాసం అనే కవచం నిన్ను కాపాడాలి. ఇక్కడ నీ శత్రు వేసే బాణాల నుంచి నిన్ను నువ్వు కాపాడుకోవాలంటే ఏమేమి ఉండాలి మళ్ళీ చెప్తావా? సత్యమైన నడికట్టు, నీతి అనే మైమరుపు, ఏంటండి? సిద్ధ మనసు అనే జోడు తొడుక్కొని, విశ్వాసం అనే ఏంటండి? విశ్వాసం అనే డాలుతో నువ్వు సమాధానంగా సిద్ధంగా ఉండాలంట. 5వ విషయం చూద్దాం. రక్షణ అని శిరస్త్రాణం ఉండాలంట. ఇక్కడ కింద ఉంది చూడండి. ఇక్కడ రక్షణ అనే శిరస్త్రాణం ఉంది. దేవుని వాక్యమును ఆత్మకర్గమును ధరించుకున్నది. శిరస్త్రాణం అంటే తలకు పెట్టుకునే హెల్మెట్. మనకి బెల్ట్ అయ్యింది, బ్రెస్ట్ ఇక్కడ బాడీని కాపాడేది అయ్యింది, కాళ్ళు వేసుకునే బూట్లు అయిపోయినాయి, సైనికుడిని ఊహించుకోండి, ఇదంతా అయిపోయింది. కవచం, పెద్ద కవచం కాపాడుకునే కవచం అయింది. ఇవన్నీ ఉన్న శత్రు ఎలాగైనా
ఇప్పుడు ఇక్కడ నుంచి కవర్ చేస్తే సరిపోదు, పైన గ్యాప్ ఉంటుంది, వెనకాల నుంచి గ్యాప్ ఉంటుంది, హెడ్ కవర్ చేయాలి. ఈ స్థిరస్త్రాణం అనేది ఏంటి? ఇక్కడ మనం చూస్తే ఆలోచనలు, సందేహాలు, అవిశ్వాసం, తెలియని చిన్న చిన్న డౌట్స్. అంటే మనం కొన్ని సిచ్యువేషన్స్లో ఏమి జరగవు, కానీ గాడ్ ఈజ్ వర్కింగ్. అంటే మన సిచ్యువేషన్స్ ఏమి మారవు, మన చుట్టూ ఉన్న పరిస్థితులు విభిన్నంగానే ఉంటాయి, కానీ అక్కడ ఆల్రెడీ ప్రభు వారు పని చేస్తున్నారు. స్కూల్లో టీచర్స్ పరీక్ష పెట్టినప్పుడు మాట్లాడతారండి ఎవరైనా టీచర్స్, అప్పుడు శత్రువులు అయిపోతారు. ఎవరు? స్టూడెంట్స్ టీచర్స్ శత్రువులు అయిపోతారు ఎగ్జామ్ పెట్టినప్పుడు. అసలు టీచర్స్ మాట్లాడరు, నోరు ఎక్కరు, మీరు రాయండి మేము ఇచ్చిన పరీక్ష అంటారు. అప్పుడు ఆ యొక్క టీచర్ మాట్లాడలేదంటే ఆ పిల్లలంటే ఇష్టం లేక కాదు, వాళ్ళలో ఉన్న విశ్వాసాన్ని, అంటే వాళ్ళు రాయగలగరా లేదా, నేను ఇప్పుడు దాకా చెప్పిన పాఠాన్ని వాళ్ళు నేర్చుకున్నారా లేదా అని అక్కడ టీచర్ కూడా ఒక విశ్వాసంతో ఉంటుంది, నిరీక్షణతో ఉంటుంది. అవునా? అలాగే ప్రభువారు కూడా నీ జీవితంలో ఏదైనా విషయం జరగట్లేదంటే, సైలెంట్గా ఉంది, నీ ప్రేయర్స్ నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ వాటికి సమాధానం రావట్లేదంటే ప్రభువారు వినట్లేదు అని అర్థం కాదు. కేవలం ఆ సమయం నీ యొక్క నిరీక్షణకి, అంటే మనం ఎంతకాలం నువ్వు అడిగేది ఎంత విలువైంది అయితే నీకు అంత లేట్ అవుతుందంట సమాధానం. అర్థమవుతుందండి? నువ్వు అడిగేది చాలా విలువైనది అవ్వచ్చు, మనకి చిన్నదే, చిన్న కోరిక అవ్వచ్చు, కానీ అది విలువైనది అయి ఉండాలి నీ జీవితానికి. అది నీకు వచ్చాక నువ్వు దేవుని స్తుతించేలా ఉండాలి, కాబట్టి అది నీకు లేట్ అవుతుందంట. ఆ సమయంలో నీకు దేవుడిచ్చే పరీక్ష ఏంటి? సమాధానం ఇవ్వకపోవడం. అయితే ఇక్కడ రక్షణ అనే స్థిరస్త్రాన్ని ఉండాలి. రోమిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 9 నుంచి 10 వచనం చూడండి. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనని లేపినని విశ్వసించిన యెడల నీవు రక్షించబడదు. మేము బాప్తిసం తీసుకున్నాం, రక్షించబడ్డాం, ఇంకేం రక్షణ అనుకోవచ్చు. లేదా ఇంకా మాకు తెలిసిందే కదండి, ఆల్రెడీ ప్రభువారు ఎలాగో ఆయన మా కోసం బలయ్యారు, ఎలాగో మా కోసమే చేశారు, మాకు తెలుసు, మేము రక్షించబడ్డాం, ఆయనే నిజమైన ప్రభు అని మాకు తెలుసు అనుకోవడం కాదు. ఇక్కడ క్లియర్గా ఫస్ట్ లైన్లో చూడండి, ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. నీవు 2 పడవల మీద అడుగులేసి ఎవ్వరికి చెప్ప, కొంతమంది మేము దేవుని నమ్ముకున్నామని మీరు ధైర్యంగా చెప్పగలరండి ఎవరికైనా? ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా చెప్పగలరా ధైర్యంగా? నేను ప్రభువుని నమ్ముకున్నాను, ఆయనలోనే ఆనుకున్నాను. ఆ విషయం నీవు నీ నోటితో ఒప్పుకోవాలి. అందుకే ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు, మనం బాప్తిసం పొందాం, రక్షణ చేసాం, అవన్నీ మనకు తెలుసు, అది కాదు. ఇక్కడ ఏది ఇంపార్టెంట్ అంటే నీవు ప్రభువారు ఏమని ఒప్పుకోవాలి? ఆయనే మృతులలో నుంచి లేచిన వ్యక్తి అని నీవు విశ్వసించి నోటితో ఒప్పుకోవాలి, బయటికి మాట్లాడాలి, అప్పుడు నీవు రక్షించబడతావంట. అయితే ఇక్కడ మనకు రక్ష, ఆయన మనకి ఏకైక దేవుడు, మృతుల నుంచి లేచడం అని అనుకుంటున్నాం. ఇక్కడ విశ్వాసం ద్వారా మనం ఇక్కడ విశ్వసించాలి అని చెప్పాను. విశ్వసించడం వల్ల ఏంటి ఉపయోగం అంటే చూద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం నుండి 9వ వచనం చూడండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారంట. మన విశ్వాసమే మనకు రక్షణ. మనకి ఏదైనా రక్షణ కవచం ఏదండి? విశ్వాసం అనే కవచం. అది నువ్వు ఒక నీ యొక్క మనం చెప్పిన సైనికులకి యొక్క హెల్మెట్ ఉంది అని, దాని కొరకు కూడా నీవు ఒప్పుకోవాలంట. ఎలాగ? నీ నోటితో ఒప్పుకోవాలి, నేను ప్రభువారే నా యొక్క దేవుడు అని నువ్వు ఒప్పుకోవాలి. ఇక్కడ ఈ యొక్క స్థిరస్థానం బిగించి పని చేయాలంటే మనం 2 విషయాలు. సరే, మనం పెట్టేసుకున్న హెల్మెట్, నేను గాడ్ అని ఒప్పుకున్నాను, ఓన్లీ ఒప్పుకోవడం కాదు, నోటితో చెప్పడం వేరు. మనకు మనంగా దేవునిలో ఇది నేను మీ లోపల నుంచి రావాలి. ఏదైనా మనం ట్రీట్మెంట్ ఇచ్చామనుకోండి, పేషెంట్కి ఏదైనా కట్ అయింది, మనం పైన నాకు నొప్పి తగ్గిపోయిందంటే ఆగుతుందా? సెప్టిక్ అయిపోవచ్చు, ఇన్ఫెక్షన్ రావచ్చు. అవునా? ప్రైమరీ ఎయిడ్ ఎవరైనా ఎక్కడ ఏం చేస్తారు? మెడిసిన్స్ లేకపోతే వాటర్తో వాష్ చేసి పసుపు, ఎందుకు? ఇన్ఫెక్షన్ అవుతుందనే కదా. మరి నీవు కేవలం నోటుతో కాదు, నోటుతో కాకుండా ఎలా ఒప్పుకోవాలంటే రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూడండి.
మీరీ లోక మర్యాదను అనుసరింపక చదవండి. మీరీ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఫస్ట్ లైన్లో ఉందండి, లోక మర్యాదను అనుసరింపకూడదు. లోక మర్యాద అంటే ఎన్నో ఉంటాయి లోకంలో, అవునా? ఇప్పుడు ఉంది. కొన్నిసార్లు కొంచెం ఇంకొక చేంజ్ చేద్దాం, వేరే సన్నిధికి వెళ్దాం, కొన్నిసార్లు లేదా వేరే మీటింగ్స్కి వెళ్దాం. మనం వెళ్ళడం మంచిదే, అక్కడే స్థిరంగా ఉండడం తప్పు. ఇక్కడ మొదటి లైన్లో లోక మర్యాదను అనుసరింపక, మొదటిది అర్థమైందా? మనం ఎవరి గురించి కూడా మనం ప్రభు బిడ్డలం అని దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మన జీవితంలో ఆయన చిత్తాన్ని మనం ఎలా తెలుసుకోవాలంట? మీ మనస్సు మారి నూతన మగుట వల్ల రూపాంతరం పొందుడి. మీ యొక్క బ్రెయిన్ అంటే లోపల నుంచే మీ యొక్క ఆత్మ యొక్క స్థితి, బ్రెయిన్ అంతా కూడా ప్రభువారే అని మీకు నమ్మాలి. అది మెయిన్ ఇంపార్టెంట్. నేను వెళ్ళాను, బాప్తిసం తీసుకున్నాను, ప్రతి ఆదివారం తీసుకుంటాను ద్రాక్షరసం, ఇది కాదు. లోపల నుంచి బ్లైండ్గా స్ట్రాంగ్గా ఉండాలి. మనం మన పిల్లల గురించి చూసుకుంటే వీళ్ళు నా బిడ్డను వదిలేస్తామా, వాళ్ళని తప్పు చేస్తే చేయరు కదండి. ఇందుకు అదొక స్ట్రాంగ్ మన పిల్లలు అని ఉంటుంది. అలాగే నా తండ్రి అని మీకు స్ట్రాంగ్గా లోపల నుంచి ఉండాలంట. ఇక్కడ చాలా విషయాలు ఉంటాయి, కానీ మనం దేని గురించి చూడాలంట? ఉత్తమమైనది. చూడండి, అక్కడ చదవండి, రోమీలు రాసిన పత్రిక 12:2 ఉత్తమమైనది, అనుకూలమును, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తము. 3 రకాలు ఇక్కడ. ఉత్తమమైనది అంటే ఫస్ట్ ప్లేస్ ఉత్తమమైనది, 2 అనుకూలమైనది, 3 దేవుడు. ఆయన ఇక్కడ చెప్తారు, నేనే. ఎవరు చెప్తారు? నెక్స్ట్ వీక్ ప్రైజ్. నేనే ఆల్ఫా అంటే అర్థం ఏంటి? స్టార్టింగ్, ఎండింగ్, బిగినింగ్ అన్నీ ప్రభువారే. నీకు తెలియాల్సిన విషయం అంటే ఆది మాత్రమే ఫైనల్, అంతే. ఇక్కడ రెండో విషయం, ఇప్పుడు మనం స్థిరస్త్రాన్ని బిగించుకొని ఉండాలంటే కేవలం మన యొక్క బ్రెయిన్ రెన్యూ అవ్వాలి. లోపల నుంచి ప్రభువారు మాత్రమే నా యొక్క తండ్రి అని కన్ఫర్మ్ క్లియర్గా ఉండాలంట. 2, నీ యొక్క పరిస్థితుల్ని బట్టి కొన్నిసార్లు డౌట్స్ వస్తాయి. జరుగుద్దా, అవుద్దా, నిజమేనా, అసలు మనం అనుకుంటున్నాం కానీ అవుతుందా అని కొన్నిసార్లు ఖచ్చితంగా ఉంటాయి, మనకు జరుగుతూ ఉంటుంది. అయితే విశ్వాసం అవిశ్వాసం ఒక చోటే ఉంటే ఏదైనా పని జరుగుద్దండి. మనకి ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, అయితే అతను ఆరోగ్యంగా ఉండాలి లేదా అనారోగ్యంగా ఉండాలి. అనారోగ్యంగా ఉండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి బాగున్నాను అంటారా? అనడు, అవునా? అయితే ఆరోగ్యంగా ఉండి బాగా ఉండాలి లేదా అనారోగ్యంగా ఉండాలి. నీ దగ్గర విశ్వాసమైనా స్థిరంగా ఉండాలి లేదా అవిశ్వాసం స్థిరంగా ఉంచుకోకండి. అవిశ్వాసం స్థిరంగా ఉండకూడదు, విశ్వాసం అనేది స్థిరంగా ఉంచాలి. అవిశ్వాస స్థితిలో ఉంటే నిన్ను మార్చుకోవాలి. ఇక్కడ హెబ్రీయులు రాసిన పత్రిక 11:6 చూడండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసం లేని వ్యక్తి తండ్రికి దగ్గరగా అవ్వడం అసాధ్యం అంట. 2, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి నమ్మవలెను. నమ్మాలంట. దేవుని నమ్మాలి. ఆయన దగ్గరికి వెతుకుంటా మనం వెళ్తే ఆయన మాకు ఏం చేస్తారండి? చూసి వదిలేస్తారా ప్రభువారు? ఆయన మనకి ఫలం ఇస్తారు, ఆయన మనల్ని రక్షిస్తారు అని మనం ఆయన నమ్మాలంట. ఇక్కడ హెబ్రీయులు రాసిన పత్రిక 11:7 చూడండి. మనకి ఎగ్జాంపుల్స్ అన్నమాట. విశ్వాసం అంటే కేవలం చూసి ఉండడం కాదు, ఎలా అసలు బ్లైండ్గా ఎలా కొంతమంది నమ్మిన వారు ఉన్నారు. ముగ్గురిని చూద్దాం. ముగ్గురు ఏంటంటే, మొదటి వ్యక్తి నోవాహు గారు. నోవాహు గారు ఏం చేశారు? చదవండి. నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. తెలియదు జరగబోయేది ఏమి ఆయనకు అనవసరం, అసలు జరుగుద్దా లేదా అనే డౌట్ కూడా లేదు. ఆయన చేసిన విషయం ఏంటంటే, బ్లైండ్ గా దేవుని మాట విని ఓడను కట్టేశారు, అంతే.
ఇంకా నీకు రెండో డౌట్ ఉండకూడదు. ప్రభువారంటే అంతే, ఇంక మాటే. 2 హెబ్రీయులకు రాసిన పత్రిక 11:8 చూడండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయన్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలువెళ్ళెను. ఏం చేశారంటే ఆయనకి తెలియదు, ఎక్కడికి వెళ్తున్నారో ఆయనకి తెలియదు, కానీ ఆయన చెప్పారు, వెళ్ళిపోయారు అంతే. శారా వయసు గతించిన విశ్వాసమును బట్టి గర్భము వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకున్నాను గనుక తాను మనస్సు గతించినదైనను గర్భము ధరించుకున్నకు శక్తి పొందేది. అందుచేత చాలండి. ఇక్కడ మొదటి వ్యక్తి ఎవరు? విశ్వాసంగా గుడ్డిగా విశ్వసించిన వారు ఎవరు? మొదటిది నోవాహు గారు, 2 అబ్రహాం గారు, 3 శారా. ఇంపాసిబుల్ థింగ్స్ కదా అని డౌట్ శారా పడి ఉండొచ్చు, పక్కన పెడితే ఇంపాసిబుల్ కదా అని ఆగిపోలేదు. దేవునిలో స్థిరంగా ఉన్నారంట. సిద్ధ మనసు జోళ్ళు వేసుకొని స్థిరంగా సత్యమైన నడికట్టు కట్టుకుని నీతిగా జీవిస్తూ వారు ప్రభు యొక్క మాటలను ఉన్నారంట. 6వ విషయం చూద్దాం. ఆత్మ అనే ఖడ్గం. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:17 చూడండి. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనిడి. చాలండి. ఇక్కడ దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము ధరించుకొనిడి. ఇక్కడ 2 విషయాలు చూడాలి. అక్కడ ఆత్మ ఖడ్గము ఉంది, దేవుని వాక్యం ఉంది. అయితే ఇక్కడ ఖడ్గం అని ఉంది కదా, ఆ ఖడ్గం ఎటువంటిదో చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 చూడండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై, వినండి క్లియర్గా వినండి, సజీవము గలదై బలము గలది, 2 మొదటిది జీవము కలిగింది, వాక్యము జీవము కలిగింది. ఇక్కడ ఆత్మని ఖడ్గం ఉంది. ఆ ఖడ్గం ఏంటంటే వాక్యం, దేవుని వాక్యం. ఆ దేవుని వాక్యం ఎటువంటిది? హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంది. ఎటువంటిది? జీవం కలిగింది, సజీవం గలై బలము గలదై, 2 ఖడ్గం అంట. అంతేకాదు అది ఏం చేస్తుందంటే ఆ ఖడ్గం, దేవుని వాక్యం అనే ఖడ్గం నీ ఆత్మలో ఏం చేస్తుందో చూడండి కింద. హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. నిన్ను మరుగుపరచడానికి దేవుని వాక్యం శోధిస్తుందంట. నీ యొక్క హృదయాన్ని ఆ యొక్క వాక్యం శోధిస్తుందంట. ఆ విషయం మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. డబుల్ ఎడ్జెడ్ స్వార్డ్ అంట. నార్మల్గా మన ఇంట్లో కత్తి ఎలా ఉంటుందంటే ఒక సైడ్ పట్టుకుంటాం, ఇంకో సైడ్ షార్ప్గా ఉంటుంది, ఒక సైడ్ కట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇక్కడ దేవుని వాక్యం కేవలం ఒక సైడ్ మాత్రం కాదు, ఫుల్ డబుల్ ఎడ్జెడ్ స్వార్డ్ అంటే 2 సైడ్లు షార్ప్గా ఉంటుందంట. దానితో హృదయాన్ని వాక్యం అటువంటిది, అంత షార్ప్గా ఉన్నది. నీ యొక్క హృదయంలోనికి వెళ్ళి శోధించి నిన్ను మరుగుపరుస్తుందంట. ఈ యొక్క ఇంకొక కవచం. ఇక్కడ దేని నుంచి మనకి ఇప్పుడు సైనికుల గురించి వస్తున్నాం కదా. సత్యమైన నడికట్టు ఉంది, నీతి అనే మైమార్పు ఉంది, ఇంకేమున్నాయండి? ఏంటండి? సిద్ధ మనసు జోళ్ళు ఉన్నాయి, నీతి అనే కవచం ఉంది, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ దేనికి? సైనికుడిని తన అంటే మనల్ని కాపాడుకోవడానికి. మరి అవతల వారితో యుద్ధం చేయాలంటే ఏది కావాలి? నైఫ్. ఖచ్చితంగా ఒక కత్తి అనేది కావాలి ఆ రోజుల ప్రకారం చూసుకుంటే. ఈ కత్తి మనకి ఇప్పుడు సంబంధించింది ఎలాంటిది? వాక్యం. నిన్ను ఈ యొక్క ఆత్మని శోధించడానికి ఉపయోగపడే యొక్క కత్తి. అంటే 2 రకాలుగా, ఒక సైడ్ పొడిచేసి అవుకాదు, పూర్తిగా నీ హృదయం నుంచి లోపల నుంచి బయటకు వస్తుందంట. ఇలా బయటకు ఆడుకుంటూ ఉంటుంది. నీ యొక్క హృదయాన్ని శోధించి నిన్ను మరుగుపరుస్తుందంట. 2ది సత్యం అండ్ వివేచన కలిగేలాగా ఈ యొక్క వాక్యం నిన్ను మార్చుతుంది. 3 వ్యక్తిగత వృద్ధి జరుగుతుంది. మన సామెతలు, అవునా? సామెతలు ఉంటాయి కదా, అవి చదివితే చాలు సగం మనిషి మారిపోతారు కదా. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే వాక్యము మనం కత్తి శోధిస్తుందని చెప్పాము. ఏంటి శోధించడం? ఏ రకంగా అంటే మనకి ఏ రకంగా మన యొక్క హృదయాన్ని మరుగుపరుస్తుందంటే సామెతల గ్రంథం తీసుకోవచ్చు. దేవుణ్ణి కీర్తించడంలో ఎలాగ ఏ గ్రంథం నుండి? హెబ్రీయులకు రాసిన పత్రిక. మనం ఇంకా కొన్ని చూసుకుంటే ఎఫ్ఎస్సి కానీ, హెబ్రీయులు కానీ, రోమియోలు రాసిన కొన్ని
హిస్టరీ ఉండొచ్చు, కానీ వాటిలో పలువురు చెప్పిన మాటలు మన యొక్క హృదయాన్ని శోధించడానికి ఉపయోగపడతాయంట. అయితే ఇక్కడ మనం లాస్ట్గా ఈ 6 కవచాలు చూసాం. మొదటిది ఏంటండి? సత్యము అనే నడికట్టు, బెల్ట్ ఆఫ్ ట్రూత్. 2 నీతి అనే రొమ్ము కవచం, బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైటియస్నెస్. 3 పాదములకు సమాధాన సువార్త జోడు తొడుకొని సిద్ధంగా ఉండాలంట, షూస్ ఆఫ్ రెడీనెస్. 4 విశ్వాసం అనే కవచం, షీల్డ్ ఆఫ్ ఫెయిత్. 5వది రక్షణ అనే శిరస్త్రాణం, హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. 6వది మనం చూసుకున్నాం ఆత్మ అనే ఖడ్గం, స్వార్డ్ ఆఫ్ స్పిరిట్. ఈ 6 సత్యం, నీతి, పాదములకు సువార్త, విశ్వాసం, రక్షణ, ఆత్మ అనే శిరస్త్రాణం. ఈ 6 కూడా దేవుని సర్వాంగ కవచంలో భాగాలు. ఈ 6 కవచాలను కూడా నడిపించే 7వ ముఖ్యమైనది ఉందంట. అదేంటో కింద చదవండి. అక్కడ ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో చూడండి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనం చేయుచు మెలకువగా ఉండాలంటే ఇక్కడ ఈ వాక్యం దేనికి సంబంధించిందంటే ఇప్పుడు 6 కవచాలు చూసాం. నీతి కవచం ఉంది, సత్య కవచం ఉంది, విశ్వాసం అనే కవచం ఉంది, శిరస్త్రాణం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ నీకు ఇక్కడ ఈ 6 కవచాలు కూడా నిన్ను నీ యొక్క ఆత్మ, ఈ మనం ఈరోజు చెప్పుకుంది శరీరం గురించి కాదు, ఆత్మ యొక్క రక్షణ కొరకు ఈ యొక్క కవచం అంటే ఈ 6 కవచాలు కూడా స్థిరంగా నీలో ఎదగాలి అంటే 7వ ముఖ్యమైనది ఏంటంటే ప్రార్థన చేయాలంటే దేని గురించి? సమస్త పరిశుద్ధుల నిమిత్తం. మనం ఎప్పుడైనా ప్రార్థన చేస్తూ ఉంటాం సన్నిధిలో, అవునా? మన యొక్క సన్నిధి గురించి చేస్తాం, మన తోటి సహోదరుల గురించి కూడా చేయాలి. కేవలం పాస్టర్ గారి గురించే కాదు, తోటి సహోదరులు, పక్కన వేరే జరిగే సన్నిధులు, వాళ్ళ యొక్క సేవ, అన్ని వాటి గురించి కూడా మనం ప్రార్థన చేయాలంట. ఇక్కడ పూర్ణమైన పట్టుదలతో జరిగి తీరాల్సిందే అని పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనం చేయాలంట. లాస్ట్ వన్ ఇంపార్టెంట్ చూడండి ఒకసారి, మెలకువగా ఉండాలి. ప్రభువారు కూడా ఆయన యొక్క శిష్యుల్ని గెత్సెమనే తోట దగ్గర పడుకోమన్నారా? మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి, ప్రార్థన చెయ్యాలి. మెలకువగా ఉండాలంటే జస్ట్ కళ్ళు తెరిచి లేదా నువ్వు కళ్ళు మూసుకొని ప్రార్థన వర్డ్స్ సరిగ్గా పడేలా ప్రార్థన చేస్తే చాలు కాదు. ఈ మెలకువగా ఉండడం అంటే ఏంటి అంటే నీ యొక్క ఆత్మీయ స్థితి లోపల నుంచి నా యొక్క దేవునికి నేను ప్రార్థన చేస్తున్నాను, నేను విశ్వసించింది జరుగుతుంది అనే యొక్క బలమైన ఉద్దేశంతో నువ్వు ప్రార్థన చేయాలంట. అయితే ఇక్కడ ప్రభువే మార్గము, జీవము, సత్యం కాదు, నేను ఒకటి చెప్పాను, ఏంటి చెప్పాలి? వెలుగు. ఆయన యొక్క మాట ఆయనే ఒక మార్గం అంట, ఆయనే ఒక సత్యము, ఆయనే ఒక వెలుగు, జీవము. ఆయన్నే మనము నడవాలి, ఆయన మార్గంలోనే విశ్వాసంగా జీవించి నడవాలని ఇక్కడ పౌలు గారు ఎప్పుడైతే ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశారో అప్పుడు ఎఫ్ఎస్సి వాళ్ళ దీనికి రాస్తూ చెప్తున్నారంట. ఏమని? ప్రభు వారిలో మీ యొక్క 6 కవచాలని మీరు ధరించి ఉండాలి, ఆత్మీయంగా, శారీరకంగా కాదు, ఆత్మీయంగా స్ట్రాంగ్గా ప్రభులోనే ఉండాలి అని ఆయన ఇక్కడ చెప్తున్నారంట. దేవుడి చిన్న వాక్యం దీవించిందాక. ఆమె